స్వాతంత్ర్యం. ప్రతి భారతీయుడు తన జీవితంలో ఇప్పుడు చూస్తున్న ఈ స్వేచ్ఛా ప్రపంచం అనుకున్నంత సులువుగా రాలేదు. చెమటదారలతో తడవాల్సిన భరత భూమి నెత్తుటితో తడిస్తే, పండించిన గుప్పెడు బియ్యంతో సంతోషంగా సాగాల్సిన మనిషి జీవితం ఆకలి ఆర్తనాదాలతో అల్లాడితే, బోసి నవ్వులతో కలకలలాడాల్సిన చిన్నారుల ముఖాలు కన్నీటితో తడిచిపోతే, మానాన్ని, అభిమానాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాల అణిచివేత, ఆక్రందన నుండి, ఆవేదన నుండి పుట్టిన తిరుగుబాటు ఉద్వేగమై, ఉద్యమమై, పోరాటమై ఎంతో మంది తమ ప్రాణాలను భరతమాతకు అంకితమిస్తే, ఆ ఆత్మ బలిదానాల నుండి ఆకాశానికి ఎగసింది స్వేచ్ఛా కపోతం. బ్రిటిష్ బానిస సంకెళ్లు తెంచుకుని వినువీధులకు ఎగసింది త్రివర్ణ పతాకం. పరాధీనం నుండి సార్వభౌమత్వాన్ని సాధించుకున్న భారతావని 77 ఏళ్లుగా స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనే కుసుమాల పరిమళంతో వర్ధిల్లుతుంది. ప్రపంచంలో చాలా దేశాలలో లేని స్వేచ్ఛ భారతదేశంలో ఉంది. భారతీయులు ఇప్పుడు అనుభవిస్తున్న స్వాతంత్ర్యం కోసం జీవితాన్ని, భవిష్యత్తుని త్యాగం చేసిన అమరవీరులు ఎందరో ఉన్నారు. ఆ త్యాగధనులకు తిరిగి మనమేమివ్వగలం? ఏమీ ఇవ్వలేమని తప్పించుకోవటం కాదు, మనందరికీ బాధ్యత ఉంది. ఖచ్చితంగా తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇండియన్ క్రికెట్ టీం 2020 వరల్డ్ కప్ గెలిస్తే దేశం మొత్తం పులకించింది. ప్రతి భారతీయుడు తానే ఆ కప్పు గెలిచినట్టు ఉప్పొంగాడు. ఒకసారి ఓడి తిరిగి నిలబడి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన చంద్రయాన్ ప్రయోగాన్ని చూసి జాతీయ పతాకమే కాదు, ప్రతి భారతీయుడి గుండె విజయ గర్వంతో రెపరెపలాడింది. మను భాకర్, నీరజ్ చోప్రా, అమన్ ఒలింపిక్స్ లో మెడల్స్ కొడితే ఆ ఘనతను చూసి దేశం మొత్తం ముచ్చటపడింది. వినేష్ ఫోగట్ ని డిస్క్వాలిఫై చేస్తే అందరూ బాధపడ్డారు. తన కోసం దేశం మొత్తం గళమెత్తింది. వైనాడు విపత్తును చూసి చలించని భారతీయుడు లేడు. అక్కడి ప్రజలు కోలుకోవాలని ప్రార్థించని హృదయం లేదు. సాటి భారతీయులు సాధించిన విజయం చూస్తే తోటి జనం బాధపడితే దేశం మొత్తం ఏకమై కులమతాలకు అతీతంగా స్పందించింది. కొద్దిమంది సాధించిన విజయాన్ని, కొంతమంది బాధని దేశం మొత్తం ఎందుకు స్వీకరించింది? ఎందుకంటే అందులో మనం అనే భావన ఉంది. మనం భారతీయులం అనే భావోద్వేగం ఉంది. ఆ సమిష్టి తత్వం, సామరస్యం కొన్ని విషయాలకే ఎందుకు పరిమితం అవ్వాలి? మనం అనే భావన క్రికెట్టుకో, విపత్తుకో మాత్రమేనా? మన పక్కింటోళ్ళు భారతీయులు కాదా? మన వీధిలో వాళ్ళు భారతీయులు కాదా? మన కులం కాని వాళ్ళు భారతీయులు కాదా? మన మతం కాని వాళ్ళు భారతీయులు కాదా? దేశానికి ప్రాతినిధ్యం వహించే వాళ్లే ఇండియన్స్ కాదు, మన సాటి వాళ్ళు, మన చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ భారతీయులే. ఇస్రో విజయాలనే కాదు, మన ఊళ్ళో వాళ్ళు సాధించిన విజయాలను చూసి ఆనందించటం, వైనాడు వంటి విపత్తులకే కాదు, మన చుట్టుపక్కల వాళ్ళకి జరిగే అన్యాయాలకు సంబంధించి, వాళ్ళ కష్టాలకు సంబంధించి బాధ్యతగా స్పందించటమే అసలైన సామరస్యం. చేయూత ఇవ్వటం అంటే ఏదో రూపంలో సహాయం చేయటం కాదు, మనోధైర్యం ఇవ్వటం కూడా చేయూతే. నీకు నువ్వుగా, నీకు నచ్చినట్టు ఉండటమే స్వేచ్ఛ కాదు. నీకు మేమున్నాం, మనందరం ఒకటిగా కలివిడిగా ఉందాం, కలిసిమెలిసి సాధిద్దామన్న భరోసా సమాజంలో ఉంటే అదే అసలైన స్వాతంత్ర్యం. భారతీయులందరూ ఐకమత్యంతో దేశాభ్యున్నతికి తోడ్పడాలి. మిగతా ప్రపంచానికి మన దేశం తలమానికంగా ఉండాలి అనే కులమతాలకు అతీతంగా అమరవీరులు భారతదేశ స్వేచ్ఛ కోసం ప్రాణత్యాగం చేశారు. మనందరం భారతీయులం అన్న ఐక్యతా భావాన్ని మనస, వాచ, కర్మణ ప్రకటించటం, ఆచరించటమే ఆ అమరవీరులకు మనందరం ఇచ్చే అసలైన స్వతంత్ర దినోత్సవ నివాళి. మనందరం భారతీయులం. భారతీయుల ఐక్యత వర్ధిల్లాలి. ఇండియన్స్ యూనిటీ జిందాబాద్. అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.